అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే గులాబ్ జామ్ చేస్తున్నాను. ఎలాగ మనకు అసలు పగుళ్ళు అన్నది ఉండదు. చాలామంది గులాబ్ జామ్ చేస్తారు కదా, అవి మనకి ఇరిగిపోయినట్టు వస్తుంది. అలా రాకుండా ఎలా చేయాలన్నది నేను సెట్గా ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక గిన్నె తీసుకున్నాను, పంచదార పోస్తున్నాను. నేను చిన్న కప్పు తీసుకున్నాను, దాంతో ఒక కప్పు ఆఫ్ పోస్తున్నాం పంచదార. లాల్కాయల పొడి వేసాను సిద్ధగొట్టి. వాటర్ కూడా పోస్తున్నాను. కప్పు ఆఫ్ పంచదారకే 2 కప్పులు ఆఫ్ వాటర్ వేసాను. పంచదార కొంచెం మనకి ఎక్కువ ఓవర్ తీపి కావాలంటే వేసుకోవచ్చు, వద్దు మనకింత లైట్ తీపి కావాలంటే తీపి తగ్గించుకోవచ్చు. పంచదార కొంచెం పెంచుకోవచ్చు అని మీ ఇష్టం అది. నేను స్టవ్ వెలిగించి ఇలాగా పాకం పెట్టేసాను. పాకానికి గులాబ్ జామ్ పిండి తీసుకున్నాను. నేను మనకి ప్యాకెట్లు ఉంటాయి కదా, ప్యాకెట్లు పిండి కప్పుడు తీసుకున్నాను. సింపుల్గా ఉంటుంది, మనం ఈజీగా వచ్చేస్తాయి. మనము అవి వేసి ఎక్కర్లోకుండానే నేను సింపుల్గా చేసేస్తున్నాను ప్రాసెస్ ఇది. నేను గిన్నె తీసుకుని ఆ గిన్నెలోది వేస్తున్నాను పిండి. వాటర్ తీసుకున్నాను, వాటర్ తోటే చేస్తున్నాను నేను ఇది. మనం కొంచెం ఎక్కువగా కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి వాటర్ తక్కువగా వేసుకోవాలి, చూసుకోవాలి వేసుకునేటప్పుడు. కలిపిన తర్వాత హ్యాండ్తో మనం ఇలాగ అనాలి. అలాగ అన్నప్పుడే మనకి ఇరిగిపోదో. పాకం ఇక్కడ మరుగుతుంది, నేను కలిపేసి పక్కన పెట్టాను. ఆయిల్ తీసుకుని ఇలా చేతికి రాసుకోవాలి. ఉండన్నది మన చేతికి అంటుకోదు పిండి. కొంచెం పెద్ద సైజులో తీసుకుంటే మనకి పెద్దగా గులాబ్ జామ్ పెద్దగా వస్తాయి. అవే చిన్నగా వేసుకుంటే చిన్నగా వస్తాయి. నేను పెద్ద సైజులో చేస్తున్నాను. ఇలా మనం రౌండ్ షేప్లో రావాలంటే ఇలా చుట్టుకోవాలి, 2 ఏళ్ళు మధ్యన పెట్టి. మనం ఆయిల్ అన్నది చేతికి రాసుకుంటే చూడండి, నేను చేసేసాను. ఇలా చేసేస్తున్నాను రౌండ్గాను. మొత్తం అయిపోయాయి. ఆయిల్ అన్నది చేతికి రాసుకుంటే మనకు పిండి అంటుకోదు, చక్కగా రౌండ్గా స్మూత్గా వస్తాయి. అలాగే కళాయి పెట్టి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వీటెక్కిన తర్వాత తగ్గించేసుకోవాలి మంట. నేను గట్టితో కూడా తిప్పాను. నేను ఆయిల్ వీటెక్కిపోయిన తర్వాత మంట తగ్గించేసి వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత మనం ఇటువైపుకి అటువైపు మాడిపోతాయి కదా, ఇటు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇటువైపుకి తిప్పేసుకోవాలి ఉండలన్నవి. చిన్న మంట మీద వేగనిచ్చుకోవాలి. అయిపోయి చూడండి, అసలు ఎరగలేదు. ఎరక్కోకుండా స్మూత్గా వచ్చే వాటర్తో ఓన్లీ వాటర్ వేసుకుంటేనే ఇలా వచ్చే పాకంలో వేసేస్తున్నాను. కొంచెం పాకం వేడిగా ఉండాలి. మనం తీసిన వెంటనే వేసేసుకోవాలి గులాబ్ జామ్. ఒకసారి ఇలా కలిపేసి వేరే కూడా వేసేసాను. ప్లేట్ పెట్టేసి జస్ట్ ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత తీసాను. జీడిపప్పు పొడవుగా ముక్కలు కట్ చేసుకుని ఇలా వేసుకోవచ్చు.
తర్వాత నేను ఒక కప్లో తీసాను. అసలు ఎరగో కూడా వాటర్తో సింపుల్గా మనం ఇంట్లోనే చక్కగా తయారైపోతాయి. లోపల పిండి కూడా ఉండదు, అంత స్మూత్గా వస్తాయి. చూడండి ఎంత స్మూత్గా వచ్చాయో. సూపర్గా ఉన్నాయి. పాకం లైట్గా వేడిగా ఉండాలి. అలాగే మనం గులాబ్ జామ్ కూడా లైట్గా వేడిగా తీసిన వెంటనే వేసేసుకుంటేనే మనకి మెత్తగా వస్తాయి, స్మూత్గా వస్తాయి. తింటాక కూడా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పండగ సందర్భంగా.